హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షం, కల్లెడలో 38 సెంటీమీటర్ల వాన పడింది. వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం ఉరుసులో 34, నెక్కొండ మండలం రెడ్లవాడ, ధర్మసాగర్లో 33, సంగెం మండలం కాపుల కనపర్తిలో 32, వర్ధన్నపేట సంగంలో 30, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 29, ఆట్కూర్లో 28 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. జనగామ జిల్లాలోని గూడూరులో 27 సెంటీమీటర్లు, మల్కాపూరులో 26 సెంటీమీటర్ల వర్షం పడింది. వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే 45 కాలనీలు ముంపుకు గురైనట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయా కాలనీలకు సహాయ బృందాలు కూడా వెళ్తున్నాయి. ఎస్ఆర్ నగర్ కావచ్చు, సంతోష్ నగర్, భవానీ నగర్, ఇట్లా చాలా కాలనీలకు సంబంధించినటువంటి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 4 జిల్లాలకు మహబూబాద్ కావచ్చు, వరంగల్, హన్మకొండ, జనగామ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఇళ్లలోంచి బయటికి రావద్దు, అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దు అంటూ కూడా అధికారులు సూచన చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ 4 జిల్లాలలో కూడా ఇవాళ విద్యా సంస్థలను మూసివేశారు. స్కూల్స్ తో పాటు అన్ని కాలేజెస్ కావచ్చు, అన్ని రకాల విద్యా సంస్థలు, అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించిన విద్యా సంస్థలు అన్నింటినీ కూడా మూసివేయాలంటూ సెలవు ప్రకటించారు. తల్లిదండ్రులకు కూడా పూర్తి సమాచారం అందించి పిల్లలను బయటికి రాకుండా చూసుకోవాలని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ లో కూడా ప్రస్తుతం నీళ్ళు వచ్చి చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందిగానే ఉంది. వచ్చిన ప్రయాణికులు కూడా ముందుగానే రిజర్వేషన్ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సేమ్ టైంలో ఇక హన్మకొండ బస్ స్టాండ్ కి సంబంధించి చూస్తే హన్మకొండ బస్ స్టాండ్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. ప్లాట్ఫామ్ లో పై వరకు కూడా నీళ్లు వచ్చి చేరాయి. చాలా రూట్లలో బస్సులకు సంబంధించిన రాకపోకలు నిలిచిపోయాయి. బస్ స్టేషన్ పూర్తిగా అంధకారంలోనే రాత్రంతా ఉంది. కరెంటు లేకపోవడంతో చిమ్మ చీకట్లలోనే ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తంగా మోకాల్లో ఇళ్లలోనే ప్రయాణికులు బస్టాండ్ హన్మకొండ బస్టాండ్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోందా తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలా కాలనీలు నీట మునగడం, చాలా గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా మహబూబాద్ సంబంధించినటువంటి జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. ఇటు మహబూబాద్, డోర్నకల్లు, గూడూరు, కేసముద్రం ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ చాలా గ్రామాలకు సంబంధించి వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పచ్చు. ఉదయం నుంచి కూడా చూస్తే మనం అత్యధిక వర్షపాతం వరంగల్లో కూడా నమోదైంది. చాలా చోట్ల 38 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు.